హైదరాబాదు వాళ్ళకు అమరావతి ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయత్నం జరుగుతున్న ఒక అంశం అది. హైదరాబాదు యూటీ చేయాలనో రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అక్కడ బీజేపీతో కలిసి ఉన్నది. దేశంలో ఉన్న చాలామంది ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు హైదరాబాద్ని యూటీ చేయాలని చెప్పి చాలామంది తెలుగుదేశం నాయకులు, సీమాంధ్ర నాయకులు అంతా అడిగిండ్రు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ బహుశా తెలంగాణలో తెలుగుదేశం రివైవ్ అయ్యి ఈ రూపంలో రాబోతున్నది అనుకోవచ్చా? ఏ రూపంలో? హైదరాబాద్ యూటీ చేయడానికి అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీగా కానీ మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కానీ హైదరాబాద్ని యూటీ చేయాలని మాకు ఎక్కడ లేదు, ఎక్కడ చెప్పాల. ఈ మధ్యకాలంలో కేవలం దీన్ని హరీష్ రావు, కేటీఆర్, చంద్రశేఖరరావు దేనికి తీసుకొచ్చారంటే మళ్ళొకసారి ఎంపీ ఎలక్షన్లో దండుకోవటం కోసం తీసుకొచ్చారు, ఓట్లు దండుకోవటం కోసం. వాళ్ళ పాచికలు భారవిగా, వాళ్ళ పాచికలు భారం అండి. ఎవరన్నారండి అసలు దీన్ని యూటీ చేస్తామని ఎవరన్నారు? ఎక్స్టెన్షన్ వీళ్ళేమో అవతల వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అందిస్తారు, మీరు ఇట్లా మాట్లాడండి మేము ఇట్లా మాట్లాడతాం, కొంత మాకు లాభం జరిగిద్దని. వాళ్ళు వైసీపీ వాళ్ళ దాంట్లో ఎవరో పనికిరానివాడు ఒకడు స్టేట్మెంట్ ఇచ్చిండు, దీన్ని ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి సాధ్యమైతే అది. రాజధాని కట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఆయన 40,000 ఎకరాలు తీసుకుంటే కనీసం దాన్ని ముట్టుకొని చేతగాక ఇవాళ కనీసం 50% అన్న అయ్యేది. దాన్ని మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనక్కి పంపించిండు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యూటీ చేయాలని అనలేదండి. హైదరాబాద్ని యూటీ చేయాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో అట్లా జరగదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ అమరావతి అనేది పురుడు పోసుకుంటుంది. బ్రహ్మాండంగా మొన్న ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకున్న కాడ నుంచే బ్రహ్మాండంగా ఇదైందండి. వారు డిజిగ్నేటివ్ ముఖ్యమంత్రి అన్న కాడ నుంచే అమరావతి స్టార్ట్ చేశారు. సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఆకాంక్షలు ఏముంటాయో అవి అప్పుడే మొదలుపెట్టేశారు. వాళ్ళు ఆల్రెడీ 100 జేసీబీలు పనిచేస్తూనే ఉన్నాయి అమరావతిలో. అది ఆగదండి. అమరావతి కానీ పోలవరం కానీ అది ఆగదు. మీరు ఇంకోటి కూడా నిన్న మీరు ఒకటి చూడాల, తెలుగుదేశం పార్టీ తెలంగాణ వైపు ఎంత పాజిటివ్గా ఉందాం. నిన్న మా రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ ఛార్జ్ తీసుకున్నారు. ఆయన మీడియాగా చెప్పిండు, డెఫినెట్గా నాకు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసినారు, తెలంగాణ ప్రాంతంలో కూడా మా పార్టీ ఉంది, పార్టీ అనే కాదు అక్కడికి కూడా ఏం కావాలనో అవన్నీ కూడా నా మినిస్టర్ ద్వారా త్వరగా పూర్తి చేస్తాను. దట్ ఈజ్ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అనేది 2 ప్రాంతాల్లో ఉన్నా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాగు చూస్తుంది. ఓట్లు వేయని 1987 వాస్తవం 85 నుంచి మీరు ఆనాడున్న విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 87 సీరియస్గా మీరు అంతే కదా? అవును. 87 నుంచి 2014 జూన్ 2 ఆ మాటకు వస్తే కూడా 95 వరకు, 87 నుంచి 95 ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బహుశా 87 నాకు గుర్తు లేదు కానీ హిమాయత్ నగర్లో ఒక ఉప ఎన్నిక జరిగింది. హిమాయత్ నగర్ ఉప ఎన్నిక జరిగింది. ఆ అభ్యర్థి చనిపోవడం వలన, ఎందుకంటే గెలిచిన ఆనందం తట్టుకోలేక గెలుస్తాను అనుకోలేదు ఆయన, చనిపోయిండు. ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నిక జరిగినప్పుడు జరిగిన ఒక చర్చ ఏమిటంటే తెలంగాణ వారిని పెట్టకుండా కోస్తాంధ్రకు సంబంధించిన వారిని ఆ నియోజకవర్గంలో పోటీలోకి దింపి తెలంగాణ వాదం అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది ఇంటలెక్చువల్స్ మేధావులు మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ తెలంగాణ వాదం లేదు అని నిరూపించేందుకోసం ఒక ప్రయత్నం జరిగిందని చర్చ అది. బుచ్చన్న గారు ఇవన్నీ రాజకీయంగా ఏది వాడుకోవాలన్నా అది వాడుకుంటారు. సనత్ నగర్లో నేను ఒక ఎగ్జాంపుల్, సనత్ నగర్లో ఎవరు నిలబడ్డారండి? సనత్ నగర్లో సీమాంధ్ర ప్రాంతవాసి కదా ప్రసన్న గారు ఇక్కడ నిలబడి 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేరా 85లో? అప్పుడు కాదా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ వెనకబాటుతనాన్ని కానీ తెలంగాణ యొక్క పేదరికాన్ని కానీ తెలంగాణ యొక్క విద్యా విధానంలో ఉద్యోగాల్లో వెనకబడుతానని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గమనించిండండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీగా మేము ఆ రోజు 610 జీవోని తీసుకొచ్చాం. ఎందుకు? మాకు ఆ నైతికత లేని 610 జీవో తీసుకొస్తాం. అమలు ఎందుకు చేయలేదు? ఏంది? అమలు చేశాము. అమలు చేసే దాంట్లో అనేక రకాలైన ఆటుపోట్లు ఉంటాయి, కానీ మేము 610 జీవో ఆ రోజు అమలు చేసాము. అసలు 610 జీవోని తీసుకొచ్చిందే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యోగుల ద్వారా వచ్చింది, నిరుద్యోగుల ద్వారా వచ్చింది. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అసలు 610 జీవో ఒక ప్రభుత్వమే తీసుకొచ్చిందంటే మీరు అట్లా అనుకుంటే సీమాంధ్ర మీదనే తెలుగుదేశానికి ప్రేమ ఎక్కువ ఉంటే 610 జీవో తీసుకురాం మేము. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కూడా ఆ జీవో ద్వారా బయటకు పంపించినాం. అమలు అయ్యే దాంట్లో అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి. ఇదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకులు కేసీఆర్ గారు అనర్గళంగా మాట్లాడిండు అసెంబ్లీలో.
వెరీ 610 జీవో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు తెలంగాణ కొరకు తీసుకొచ్చి తర్వాత నేపథ్యం ఏం జరిగిందో తెలుసు. అసలు తెలంగాణని తీసుకొచ్చింది దేనికండి అయినా? నీళ్లు నిధులు నియామకాలు అండి. ఎక్కడ నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ నిధులు వచ్చినాయి, ఎక్కడ నియామకాలు చేసిండండి? కేవలం ఒక ఉద్యమం పేరుతోటి తెలుగు రాష్ట్రాన్ని, అన్నదమ్ముల్లాగా ఉన్న రాష్ట్రాన్ని చీల్చాడు. కాకపోతే ప్రజల సెంటిమెంట్ ఉంది, ఆ సెంటిమెంట్ని తెలుగుదేశం పార్టీ కూడా గౌరవించింది. కానీ తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి తెలంగాణను కోరుకోవాలి, సామాజిక తెలంగాణను కోరుకున్నాం. బడుగు బలహీన వర్గాలకు పెత్తనం రావాలని చెప్పి తెలంగాణను కోరుకున్నాం. కానీ దొరల పరిపాలన కోరుకోలేం మేము. ఎస్, దొరలాగానే పరిపాలించిండు. నీకు ప్రాజెక్టులు అంటే అసలు మీరు ఇక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టుల నిర్మాణం నీళ్ళు అన్నాడండి. ఏమి నీళ్ళండి? దక్షిణ తెలంగాణని అన్యాయం చేసిండు. ఇలా ఉత్తర తెలంగాణ అది కూడా ఆయన రాజకీయంగానే ఆలోచించుండు. 87 నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మీకు ఏ పదవులు వచ్చినాయి? నేను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులే రావాల్సిన అవసరం లేదు. రాజకీయం అన్నప్పుడు మీరు ప్రజలకు సర్వీస్ చేయడం పార్టీ పదవి ఒకటి. రెండోది మీరు చట్టసభలోకి ఎమ్మెల్సీ గాను. డెఫినెట్గా మాకు 2014 నాకు అవకాశం వచ్చింది. కానీ నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నేను హార్ట్ బైపాస్ అయింది కాబట్టి మా మిత్రుడు బంటు వెంకటేశ్వర్లు బీసీ కాబట్టి అక్కడ చేశారు. నా 2-3 సార్లు ఛాన్స్ వచ్చినా నేను చేయనని చెప్పాను. వాళ్ళే చేశారు. ఆర్గనైజేషన్లో మాతో పాటు ఉన్నోళ్ళు, మాతో పనిచేసిన వాళ్ళు మంత్రులు అయినరు. నేను ఇందా చెప్తాను కదా, మా సోదరుడు 2014లో పోటీ చేసిండు. అక్కడ 2008లో సబితా ఇంద్రారెడ్డి మీద ఆ రోజే పోటీ చేసిండు. ఏవో రాజకీయాలు, కూలగానాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వెనకబడవచ్చు. బహుశా రాజకీయ పార్టీల్లో ఎంతోమంది ఎన్నో పనిచేస్తారండి. 175 సీట్లు, 294 సీట్లు ఉన్నాయి ఆ రోజు. 294 మందే ఎమ్మెల్యేలు అవుతారు, 45 మందే మంత్రులు అవుతారు. ఇప్పుడు డివైడ్ అయిన దాంట్లో 18 మందే మంత్రులు అవుతారు. అట్లా అంతవరకు అవుతారు. అందరూ మిగతా వాళ్ళు కారని కాదు, ఎమ్మెల్యేలు 110. మెజారిటీగా అంటే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొంతమంది జనాలు మాట్లాడతాం కదా, ఓ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనికేషన్ టెక్నాలజీని కొంత అడ్వాన్స్మెంట్ ఉంటుంది, పరిపాలనల పైన పట్టు ఉన్నది అని ముందు చూపున్న నాయకుడిగా తెలంగాణలో కూడా అభిమానిస్తారు. రాజశేఖర రెడ్డి విషయంలో కూడా అభిమానం ఉంటుంది. రాష్ట్రం విడిపోయినా సరే రాజశేఖర రెడ్డి కొన్ని స్కీములు బాగున్నాయి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్ ఆ రోజు కోపోయినా కానీ అవి ఉపయోగపడుతున్నాయి, బాగున్నాయనే అభిప్రాయం ఉంటుంది. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ కూడా అధికారం చెలాయిస్తామంటే అంగీకరిస్తారా అనేది ప్రశ్న. అసలు నేను అడుగుతానండి, భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారం ఉందండి? ఎందుకు తెలుగుదేశం పార్టీకే అది? మేము 2 రాష్ట్రాల్లో పార్టీ అయిన తర్వాత జాతీయ పార్టీ చేసుకున్నాం. మేము ఎందుకు ఒక రాష్ట్రంలో అధికారం ఉన్నాం? కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారం ఉందిగా, సమాజ్వాదీ పార్టీ ఉంది కదా, సిపిఐ ఉంది కదా, సిపిఎం ఉంది కదా. ఎందుకు ఆ పార్టీలకు అన్ని లేనిది ఈ పార్టీలకే? అంటే ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా వస్తే ఒప్పుకోరు. ఇది ఏంటంటే 2 జాతీయ పార్టీలు కలిసిన ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కూడా తప్పది. ఎవరన్నా కానీ జాతీయ పార్టీలు వాళ్ళు ఎవరైతే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళకి ప్రాంతీయ పార్టీలు బాగా వెదగటం ఇష్టం లేదు. ఓపెన్గా చెప్తున్నా, దానికి ఇబ్బంది ఏం లేదు. అందుకనే కదా, అందుకని ఇవాళ జాతీయ పార్టీలకు పూర్తి ఫేమ్ లేకుండా ఇటు కొన్ని పార్టీలు అటు కొన్ని పార్టీలు అయిపోయినాయి. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దేశంలో ఇక్కడ ఒక్కడ ఈ పార్టీ ఉంటే ఇవాళ మేమున్నాం తెలుగుదేశం పార్టీగా. అక్కడ 16 ఎంపీ సీట్లు గెలిచి ఇవాళ దేశంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాం. ఇప్పుడు కాదండి, ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీకి ఒక ముద్ర ఉంది. 3 జాతీయ పార్టీలను ఏర్పాటు చేసినాం, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ. 3టికి కూడా ప్రధాన పాత్ర పోషించడం. ఒకప్పుడు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. దేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం అక్కడ పార్లమెంట్లో. ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. అంటే ప్రాంతీయ పార్టీగా ఉన్న దేశభావాలు ఉన్నాయి, మాకు సమైక్య భావాలు ఉన్నాయి. కాబట్టి ఒక రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో రాకూడదని లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆదరించే ప్రజలు కానీ నిజంగా చంద్రబాబు నాయకత్వం ఇక్కడే ఉందనంటే మాకు రాజ్యాధికారం వచ్చినా వస్తుంది, డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక సిస్టమేటిక్లో ఏంటంటే వారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ రాష్ట్రం ఇదిగా ఉంది కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాయకత్వం ఉన్నా సరే అక్కడ వెనుకబాటుతనం ఎక్కడైతే ఉంటుందో వాటిని ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచన అనుకుంటుంది.